హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, చాలా ఏళ్ళ నుంచి హోండా యూనికార్న్లో ఎలాంటి మార్పులు లేవు. సో చాలామంది అయితే మాత్రం 2025లోనైనా సరే కొంచెం మార్పులు వస్తే చూద్దామని చూస్తున్నారు. అట్లీస్ట్ మినిమం చేంజెస్, రిక్వైర్డ్ చేంజెస్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో 2025లో వెహికల్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి నేను కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను. అండ్ నా ఎక్స్పెక్టేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటనేది మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో చాలా చిన్నది అండ్ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. ఫ్రెండ్స్, మీరు ప్రజెంట్ బజాజ్ కంపెనీని చూసుకున్నట్లయితే వన్ బై వన్ ప్రతి ఒక్క వెహికల్ని అప్డేట్ చేసుకుంటూ వచ్చింది, డిజిటలైజ్ చేసేసింది అనమాట. మరి హోండా చాలా పెద్ద కంపెనీ తన బైక్స్ని డిజిటలైజ్ చేయకుండా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? లెట్ మీ నో, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అందులో యూనికార్న్లో ఎలాంటి అప్డేట్ వస్తుందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. బికాస్ ఆఫ్ మనం ఒక 60,000 మంది సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. ఆల్మోస్ట్ 58,500 మంది. సో ఆ 1,500 మందిని కంప్లీట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోను లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా యూనికార్న్ గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే, సో దీంట్లో మనకి ఫ్రంట్లో హెడ్ ల్యాంప్ సెక్షన్ 2025లో మార్పులు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకి స్ప్లిట్ ఎల్ఈడి ఆఫర్ చేస్తారు, బట్ డిజైన్ ఏం చేంజ్ కాదు. ఫ్రంట్లో ఉన్నటువంటి హెడ్ ల్యాంప్ అలానే ఉంటుంది, లోపల మాడిఫికేషన్స్ అయితే ఉంటాయి. విత్ డిఆర్ఎల్స్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ అలాగే ప్రతి కంపెనీ కూడా ఎవ్రీ ఇయర్ తమ వెహికల్స్ని కొంత అప్డేట్ చేసేటువంటి అవకాశాన్ని అయితే మాత్రం తీసుకుంటాయి. అండ్ ప్రజెంట్ మనం చూస్తున్నాం కూడా అలాంటి విషయాలన్నిటి గురించి కూడా. దీంట్లో ఒక కొత్త కలర్ లాంచ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఆల్రెడీ మనం 4 కలర్ ఆప్షన్స్ అయితే చూస్తున్నాం. మరొక డీసెంట్ కలర్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు 2025లో అని చెప్పి చిన్న రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్రజెంట్ అందరూ స్మార్ట్ ఫోన్స్కి అప్గ్రేడ్ అయితే అయిపోయారు. సో అప్గ్రేడ్ అయిన దగ్గర నుంచి ప్రతి వెహికల్ యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ తీసుకొస్తుంది అనమాట. సో కొంచెం లాంగ్ టైమ్ ట్రావెల్ చేసే వాళ్ళకి, లాంగ్ రైడ్స్ ఎక్కువగా వెళ్ళే వాళ్ళకి, సో అప్పుడప్పుడు పవర్ కట్స్ ఉన్నప్పుడు కూడా మన ఫోన్ ఛార్జింగ్ అనేది బైక్ ద్వారా పెట్టుకునే సదుపాయాన్ని ప్రజెంట్ చాలా వెహికల్స్ అయితే మాత్రం ఇస్తున్నాయి. సో సేమ్ ఫీచర్ని యూనికార్న్లో కూడా తీసుకురావాలని చెప్పి కంపెనీ ఈసారి ఖచ్చితంగా ఉందని చెప్తున్నారు. సో అదే కనుక జరిగినట్లుగా అయితే మనం హోండా యూనికార్న్లో యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అయితే చూడొచ్చు. అఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసిందే, ఛార్జింగ్ పెట్టుకోవాలంటే వెహికల్ని రైడ్ చేసేటప్పుడు మాత్రమే పెట్టుకోగలం, లేదంటే ఇంజిన్ ఆన్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్ చేంజ్ వచ్చేసరికి ఇంజిన్ యొక్క రిఫైన్మెంట్ లెవెల్స్ అయితే పెంచుతారు. అండ్ లాస్ట్ 2024 ఇయర్లో ఉన్నటువంటి ఏ అయితే బగ్స్ ఉన్నాయో ఇంజిన్ పరంగా అవన్నిటిని రెక్టిఫై చేసి, సో తెలుసు కదా మీకు ఆల్రెడీ OBD2 టెక్నాలజీ, ఆన్ బోర్డింగ్ డయాగ్నోస్టిక్స్. సో దీని ద్వారా ఈజీగా ఇంజిన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకోవచ్చు అనమాట. సో కంప్లైంట్ ఫైల్ అయినటువంటి కస్టమర్స్ నుంచి వచ్చినటువంటి ఇంజిన్ కంప్లైంట్స్ అన్నిటినీ కూడా 2025లో ఇంజిన్లో మనకి చాలా చక్కగా అయితే మాత్రం వాటిని డిటెక్ట్ చేసి చక్కగా వాటి బగ్స్ అన్ని క్లియర్ చేస్తారనమాట. సో ఇలాంటి ఒక యూనికార్న్ని 2025 నుంచి మనం అయితే చూడొచ్చు. నాకు తెలిసి ఇక హోండా యూనికార్న్ని ఇంతకంటే కదిలించే అవకాశం అయితే లేదు. బికాస్ ఆఫ్ ఇది ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ అన్నమాట. లాంగ్ సీట్ తోటి, మంచి సస్పెన్షన్ తోటి మీ లవబుల్ ఫ్యామిలీస్కి ఒక మంచి కంఫర్టబుల్ ఫ్యామిలీ వెహికల్ కావాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ వెహికల్. సస్పెన్షన్ చాలా బాగుంటుంది కాబట్టి యూనికార్న్ని మీ ఫ్యామిలీస్కి అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్ యూనికార్న్ని కొనేవాళ్ళు చాలా వరకు ఇలాంటి హంగామాలు ఏవి కూడా పట్టించుకోరన్నమాట. బికాస్ ఆఫ్ ఫ్యామిలీకి కంఫర్టబుల్గా ఉండాలంటే లాంగ్ సీట్, బెస్ట్ సస్పెన్షన్ అండ్ బెస్ట్ అన్నిటికంటే మోర్ ఓవర్ బిల్డ్ క్వాలిటీ. హోండా కంపెనీ నుంచి అద్భుతమైన బిల్డ్ క్వాలిటీ తోటి యూనికార్న్ ఈ ఫీచర్స్ తోటి వస్తుంది కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఇంకేం ఆలోచించకుండా యూనికార్న్ని వాళ్ళ ఫ్యామిలీస్ కోసం తీసుకుంటూ ఉంటారన్నమాట. సో యూనికార్న్ని కొనేటువంటి పీపుల్స్ ముఖ్యంగా కూడా ఆలోచించేది ఒక కన్సిస్టెంట్ మైలేజ్ కోసం అండ్ సర్వీస్ అటు ఇటు అయినా కానీ ఇబ్బంది పెట్టకుండా మనల్ని ముందుకు తీసుకెళ్తుందన్న ఉద్దేశంతో మేజర్గా కూడా యూనికార్న్ హోండా వెహికల్స్ని అయితే కొంటూ ఉంటారు. సో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉందన్నమాట హోండా కూడా. సో ఇది ఈరోజు వీడియో. త్వరలో యూనికార్న్లో వస్తాయనుకున్నటువంటి ఈ అప్డేట్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే యూనికార్న్లో ఎలాంటి అప్డేట్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 2025 అనే దాని గురించి కూడా లెట్ మీ నో, కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇది ఈరోజు వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. సో వెళ్ళేటప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు 2-వీలర్ కంటెంట్ని మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే మన ఛానల్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తున్న, అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.